హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. రాష్ట్రంలో బీజేపీ తన దూకుడు పెంచాలని చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయడంకా మోగించిన కమలం పార్టీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. పార్టీలో వాతావరణం పూర్తిగా స్తబ్దుగా మారింది. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి బీజేపీ సంగ్రామ పర్వాన్ని మొదలు పెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని కాషాయ నేతలు వ్యూహరచన చేపడుతున్నారు. సో తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ టార్గెట్గా ప్రోగ్రామ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్తబ్దుగా మారిన కమల దళంలో సభ్యత్వాల ప్రక్రియ కొనసాగింది. ఆపై సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. వీటికి తోడు పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం ఉండడంతో పార్టీ స్తబ్దుగా మారిందని పలువురు చెప్తున్నారు. అయితే సభాపర్వం, సభ్యత్వ పర్వం పూర్తయిందని, సంఘటన పర్వం కొనసాగుతుందనేది కూడా పూర్తయితే వచ్చే ఏడాది జనవరి నుంచి సంగ్రామ పర్వేనని కమల్నాథులు ధీమాగా ఉన్నారు. అయితే కాషాయసేన సత్తా అప్పుడు చూస్తారనే ధీమాతో చాలామంది ఉన్నారు. వచ్చే నెల నాటికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, స్టేట్ చీఫ్ నియామకం సైతం పూర్తవుతుండడంతో వచ్చే నెల నుంచి సంగ్రామం మొదలుపెట్టి దూకుడుగా వెళ్లాలని పార్టీ డిసైడ్ అయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. అనంతరం స్థానిక సంస్థలు, తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో సత్తా చాటేందుకు బీజేపీ జనవరి నుంచి సంగ్రామ పర్వాన్ని షురూ చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు జోష్తో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు వెళ్లాలని కూడా పార్టీ భావిస్తుంది. గతంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు అనంతరం పలువురు ఎంపీలు తమ గెలుపు కోసం కార్యకర్తలు ఎంత కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో ఆ కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తమపై ఉందని బాహాటంగానే చెప్పారు. మరి భవిష్యత్ ఎన్నికల కోసం వచ్చే నెలలో ప్రారంభించనున్న సంగ్రామ పర్వంలో లోక్సభ సభ్యులు ఎంత మేరకు పోరాడతారనేది చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.